ఇంత జరుగుతున్నా ఇంకా పగ పద్దం అంటావేంటి? పిచ్చేవన్నా పట్టిందా నీకు? తరుణ్, అసలే మీ నాన్నగారికి బాగాలేదు. ఆయన ప్రశాంతంగా ఉండాలని తెలుసు కదా. అయినా గొడవలు పట్టం మాత్రం మాండలేదు కదా. అది కాదమ్మా. చాలరా. ఏ నేను ఇలా ఉండటం కూడా నీకు ఇష్టం లేదా? ఇంట్లో ఒక విషయం ఎవరికైనా ఇష్టం లేనప్పుడు ఆ ప్రస్తావన తీసుకురాకుండా ఉండటం మంచిది. మధు కనిపించట్లేదని అంత టెన్షన్గా ఉంటే ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నించు. అనవసరంగా గొడవలు చేయకు. భారతి, నన్ను లోపలికి తీసుకెళ్ళు. ఇందాకేదో మృదులని అనాలని అనేశాను కానీ అన్నయ్య ఎక్కడికెళ్ళినట్టు? ఈ మృదులేమో దొరికినట్టే దొరికి చేయి జారిపోయింది. కొంపతీసి ఇద్దరు ఒకే చోటైతే లేరు కదా. ముందదెక్కడుందో తెలుసుకోవాలి. వాడింతసేపు ఎప్పుడు ఫోన్ ఆఫ్ చేసింది లేదు మానసి. ఏమైందో ఏంటోనని భయమేస్తోంది. అత్త, గౌరవ్, ఏమైందిరా? ఏమన్నా తెలిసిందా? లేదు పెద్దమ్మా, ఆ ఫ్రెండ్స్కి కూడా కాంటాక్ట్లో లేడంట. ఇంట్లోనూ లేక ఫ్రెండ్స్ దగ్గర లేక ఎక్కడికి వెళ్ళిపోయాడ్రా? ఏమైపోయాడు? అన్నయ్య పరిస్థితి చూస్తే అలా, వీడి పరిస్థితి చూస్తే ఇలా పిచ్చెక్కిపోతోందిరా. మీరే ఎక్కడన్నా తిరుగుతారో పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, ఏమన్నా చేయండి. కానీ సాయంత్రానికల్లా మధు గురించి తెలియాలి. అసలు నీ వల్ల ఎప్పుడు మనశాంతి ఉందో చెప్పవే. ఏ రోజు నీ దరిద్రం మొహం చూశాను ఆ రోజు నుంచే దరిద్రం పట్టుకుంది. నా కొడుకుని లాక్కున్నావు, నా మేనకోడల్ని కోడలు కాకుండా చేశావు, నా పుట్టింటితో ప్రేమగా ఉండకుండా చేశావు, చివరికి నా పరువు బజార్న పడేలా చేశావు. లోపలికి రండి. అత్త, బావా. మధు, నాన్నా, మధు, మధు, ఎక్కడికెళ్ళావురా? మధు, చేతికి కట్టేంట్రా? ఏమైంది? ఏం కాలేదమ్మా, నువ్వు కంగారు పడకు. చేతి కట్టు కట్టుకునేంత దెబ్బ తగిలించుకొని ఏం కాలేదంటావేంట్రా? ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానని చెప్పి ఈ 2 రోజులు ఎక్కడికెళ్ళావు? ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఎంత కంగారు పడతావో తెలీదా? అమ్మా, నేను ఫ్రెండ్ దగ్గరికని బయలుదేరానమ్మా, కానీ మధ్యలో
ఎంత పెద్ద గండం తప్పింది. అయినా బైక్ మీద ఎందుకు వెళ్ళావురా? కార్లోనో ట్రైన్లోనో వెళ్ళుండాల్సింది కదా. అమ్మా, ప్రమాదం జరగాలని రాసిపెట్టుంటే ఎలా వెళ్ళినా జరుగుతుంది. కానీ ఇదిగో ఈ అమ్మాయి గనక కాపాడకపోయింటే నేను అసలు బతుకుండేవాడినే కాదు. నన్ను కాపాడి వాళ్ళ గూడానికి తీసుకెళ్ళి నాకు ట్రీట్మెంట్ చేయించి నాకు సేవలు చేసింది. నన్ను క్షేమంగా నీ దగ్గరికి తీసుకొచ్చింది. నీకేమన్నా అయ్యుంటే ఈ అమ్మ ఉండేది కాదురా. నువ్వు కాపాడింది నా బిడ్డ ప్రాణాలు మాత్రమే కాదమ్మా, నా ప్రాణాలు కూడా. ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేం. అయ్యో, అచ్చం మా పోచమ్మ తల్లి లెక్కున్నారు. మీరు దండం పెట్టుడేంది? నేను కాపాడుకున్నది నా భర్త ప్రాణాలమ్మగారు. ఆయనకేమన్నా అయ్యుంటే మీరు కాదు, నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. అయినా అత్త వెళ్ళొద్దని చెప్పినప్పుడే ఆగిపోయింటే ఈ ప్రమాదమే జరుగుండేది కాదు కదా. మనసులో ఏం పెట్టుకున్నావో ఏందో ఆవేశంగా పోయినావు. సర్లే, ఇప్పుడు చేయట్లుంది. బానే ఉంది మానసి. మరి బానే ఉంటే వీళ్ళెందుకు తోడు తెచ్చుకున్నావు బావా? మళ్ళీ ఈ నుంచి పోవాలంటే ఇబ్బంది కదా. వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడానికి రాలేదు మానసి, మనతో పాటు ఇక్కడే ఉంటారు. వాళ్ళ గూడెం ఆచారం ప్రకారం పరాయి మగాళ్ళకి ఆశ్రయం ఇవ్వకూడదంటమ్మా. నాకు ఆశ్రయం ఇచ్చినందుకు వాళ్ళని గూడెం నుంచి వెళ్ళేశారు. బయట ఎవరో తెలిసిన వాళ్ళు లేరు. పాపం దిక్కుతోచని స్థితిలో ఉంటే మనతో పాటు ఉంటుంది కదా అని తీసుకొచ్చాను. తను సంపంగి, తన చెల్లెలు జాబలి. ఏంది బావా, నీకని పిచ్చి పట్టిందా? మేమొక్కదాన్ని తెచ్చిన ఎత్తున పెట్టుకొని ఎన్ని పాటలు పడ్డామో చూసినావు కదా. అయినా బుద్ధి రాలేదా? మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చును. కావాలంటే ఏ హాస్టల్లోనో అనాథాశ్రమంలోనో పడే బావా, ఇంట్లో మాత్రం పెట్టొద్దు. మానసి, ఆపుతావా? మనుషులు పక్కనే ఉన్నారని చూడకుండా ఏంటా మాటలు? కొన్ని విషయాల్లో మొహమాట పడితే బతుకు చిరిగి చాటేది బావా. అత్తా, నువ్వు చెప్పత్తా. ఒకప్పుడు ఇట్లనే మా అమ్మ ప్రాణాలు కాపాడిందనే కదా ఆ మృతులని దాని తల్లిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. కాని చివరికి మన జీవితాల్లో మనశ్శాంతి లేకుండా చేసేసింది. ఇప్పుడు బావకి ఈ యాక్సిడెంట్ జరగడానికి కూడా అదే కారణం. దాని గురించి ఆలోచిస్తూ చూడకుండా ఏ బండినో గుద్దుంటాడు. మళ్ళీ అప్పుడు చేసిన తప్పే ఇప్పుడు చేయొద్దత్తా. బావకి నువ్వైనా చెప్పు. చాలు మానసి, నీలాగే పరాయి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకూడదని ఈ అమ్మాయి కూడా ఆలోచించుంటే ఈ పాటికి నాకు దినం పెట్టి 4 రోజులైండేది. అక్కడ నా ఫోటోకి దండేసుండేవాళ్ళు. నిజంగా అదే జరుగున్నా బాగుండేది కదా. మధు, ఏంట్రా మాటలు? లేకపోతే ఏంటమ్మా, అసలు ఆ మాటలకి ఏమైనా అర్థం ఉందా? నేనెవరో వీళ్ళకి తెలీదమ్మా. అయినా సరే చావు బతుకుల మధ్య ఉన్న నన్ను తీసుకెళ్ళి నాకు వైద్యం చేయించింది, నాకు సేవలు చేసింది. తినడానికి చెయ్యి కూడా లేవకపోతే తన చేత్తో నాకు తినిపించి నా ప్రాణాలు నిలబెట్టిందమ్మా. అదీ కాకుండా పరాయి మగాడికి ఆశ్రయం ఇస్తే గూడెం నుంచి వెళ్ళేస్తారని తెలిసి కూడా
తన కోసం కొంచెం కూడా ఆలోచించకుండా నా కోసం ఆలోచించిన మనిషి ఈరోజు నిలువ నీడలేని పరిస్థితిలో ఉంటే ఇంత నీడివ్వడానికి ఆలోచిస్తున్నావంటే మనకి మానవత్వం ఉందమ్మా. బావా, వాళ్ళకి నీడివ్వద్దని చెప్పడం లేదు. వాళ్ళకి ఎంత డబ్బు కావాలంటే అంత ఇవ్వు. వాళ్ళు బతకడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యి. కావాలంటే మన గెస్ట్ హౌస్లోనే పెట్టు. కానీ మన మధ్య మన మనుషుల్లా అయితే వద్దు బావా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అర్థం లేని మాటలు చెప్పి అర్థం చేసుకోమంటున్నావు మానసి. అడవిలో పెరిగిన మనుషులు, డబ్బు కన్నా కూడా అనుబంధాలు ఆప్యాయతల మధ్య పెరిగిన వాళ్ళు ఏవో 4 డబ్బులిచ్చి ఎక్కడో ఉండమని చెప్పడం కరెక్ట్ కాదు కదా. అమ్మా, నీ నిర్ణయం ఏంటో చెప్పు. మానసిలాగే నువ్వు కూడా గెస్ట్ హౌస్లోనే ఉంచమని చెప్తే అంతకన్నా దారుణం ఉండదు. అయినా సరే అక్కడే ఉంచమంటే చెప్పు. వాళ్ళకి తోడుగా నేను గెస్ట్ హౌస్లోనే ఉంటాను. ఆలోచిస్తావేంటి పెద్దమ్మా? అన్నయ్య చెప్పింది నిజమే కదా. అన్నయ్య ప్రాణాలు కాపాడిన వాళ్ళకి మన ఇంట్లో ఇంత చోటు ఇవ్వలేమా? నీకేం తెలియదు గాని నువ్వు గమ్మునుండు. అత్త, ఆ మృదుల వల్ల ఎన్ని పాటలు పడ్డామో నాకన్నా నీకే ఎక్కువేరుగా. మళ్ళా ఇంకో మృదులని తయారు చేయొద్దత్తా. నా మాట విను. నువ్వు చెప్పేది కరెక్టే మానసి. నీ భయానికి కూడా అర్థం ఉంది. కానీ ఏ తల్లికైనా తన బిడ్డ ప్రాణాలు కాపాడిన వారు దేవతతో సమానం. అసలు మధుకేమన్నా అయ్యుంటే నేను ప్రాణాలతో ఉండుండేదాన్ని కాదే. అత్తా, ఏం చేసినా తన రుణం తీర్చుకోలేను. అలాంటిది నా ఇంట్లో ఇంత నీడనివ్వడం ద్వారా ఆ రుణం తీర్చుకునే అవకాశం వస్తుందంటే ఎందుకు కాదంటాను? నా అదృష్టమే అనుకుంటాను. నీ పేరేమన్నావమ్మా? సంపంగమ్మా. మల్లెపువ్వు తెలుపు, ఈ సంపంగి నలుపు. కానీ మా అక్క మనసు తెలుపు. ఈ రోజు నుంచి మీరిద్దరూ ఇక్కడే ఉంటారు. ఇది మీ ఇల్లే అనుకోండి. అమ్మయ్యా, ఇంతసేపు మీరేమంటారోనని గుండెల్లో దుఃఖం పొంగుకొచ్చిందమ్మా. ఇప్పుడు అవునన్నారు కదా. చూడండి, మనసులో సంతోషం ఎట్ట ఉరకలెత్తందో. అయినా గాడ దొరబాబుని చూసినప్పుడే అనుకున్నా, అమ్మ మనసు కూడా దొరసాని లెక్క పెద్ద మనసుంటాదని. అట్టనే ఉన్నారమ్మా. ఆశీర్వదించండి, మీ కాళ్ళ దగ్గర పడుంటాను. అదే అమ్మా, అదే బ్రహ్మ. ఇంకా చూస్తావేంటే? పోవే. లేమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? అయినా మృదులకి ఈ అమ్మాయికి పోలికేంటి? దాన్ని చూస్తేనే ఒళ్ళు మండిపోయేది. చూడు, సంపంగిని చూస్తుంటే మనసు కరిగిపోతోంది. రూపం మార్చుకుంటే ఆయనకి మాత్రమే దగ్గరగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ మీ మనసుకు కూడా దగ్గర అయినందుకు సంతోషంగా ఉందమ్మగారు. ఇలాగైనా మీ ప్రేమను పొందుతున్నాను, అది చాలు. ఓహో, చిన్న దొరసానికి ఇంకా కోపం పోయినట్లేదు. ముక్కు మీద కోపం గాని మనసు మాత్రం బంగారం లెక్క. మనసుకు నచ్చాలే గాని
గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాది. ఏదో ఒకరోజు ఈ చిన్న దొరసాని మనసు కూడా గెలుచుకోకపోతానా ఏంది? నువ్వేనా ఏందక్క? నేను కూడా గెలుచుకోనా ఏంది? ఇదిగో పెద్ద దొరసాని, పిల్ల పిట్టలా ఉంది, ఇదేం చేస్తుందిలే అనుకోకు. తల నొప్పి పెడితే నూనె పెడతా, కాళ్ళు నొప్పి పెడితే కాళ్ళు పెడతా. 4 దినాలు అలవాటైతే నన్ను వదలమన్నా వదలవు మళ్ళా. నువ్వు ఏ పనులు చెయ్యక్కర్లేదు. రేపటి నుంచి బుద్ధిగా స్కూల్కెళ్ళి చదువుకుంటున్నావు అంతే. చెప్పిన కదా సెల్లే, దొరసానిది పెద్ద మనసని. బుద్ధిగా చదువుకుని గీ అక్కకి మంచి పేరు తేవాలి మళ్ళా. ఓ అట్టానా అక్క? మన ఇల్లు ఇంత సందడిగా ఉండి ఎన్ని రోజులైందో తెలుసా మధు? ఇద్దరు మనుషుల్ని కాదు, వస్తూ వస్తూ సరదాని సంతోషాన్ని తోడు తీసుకొచ్చావు. ఇద్దరిని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తోందో చూడు. మానసి, గౌరవ్, వీళ్ళిద్దరికీ గది చూపించండి. అలాగే పెద్దమ్మా. వెళ్ళండి. పద. నూరేళ్లు మాన్సి, ఇప్పుడే నీకు ఫోన్ చేద్దామనుకున్నా, నువ్వే చేశావు. అన్నేళ్లు ఏడుస్తూ బతికే ఓపిక లేదులే గాని ఎందుకు ఫోన్ చేయాలనుకున్నావో చెప్పు. అదే, మధు అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో తెలియదంట కదా. బావ ఇక్కడ ఒకటే హడావిడి చేస్తున్నాడు. ఏమన్నా అంటే మృదుల లేదు, అందుకే మధు అన్నయ్య వెళ్ళిపోయాడు, మృదుల ఎక్కడున్నా వెంటనే తీసుకొద్దామని ఒకటే గొడవ. ఏం అవసరం లేదు, బావ ఇప్పుడే వచ్చిండని చెప్పు. వచ్చేసాడా? మరి మృదుల? అదేం రాలేదు. అమ్మయ్యా, బ్రతికించావు. అన్నయ్య మృదుల ఇద్దరు కనిపించట్లేదంటే ఇద్దరు కలిసి ఎక్కడికైనా చెక్కేశారేమో అనుకున్నాను. నేను అట్లనే అనుకున్నా సరే. బావని దాంతో పాటు తీసుకుపోయిందనుకున్నా. కాని బావకేదో యాక్సిడెంట్ అయ్యి 2 రోజులు ఎటూ కదల్లేక రాలేకపోయిండంట. యాక్సిడెంటా? ఎలా జరిగింది? ఇప్పుడు ఎలా ఉన్నాడు? డేంజర్ అయితే ఏమీ లేదులే, మంచిగానే ఉన్నాడు. పోనీలే, తిరిగొచ్చేటప్పుడు ఆ మృదులని తీసుకురాకుండా వచ్చాడు, అది చాలు. అది రాలేదు, కాని ఇంకెవరినో పట్టుకొచ్చిండు. ఎవరు మాన్సి? బావని కాపాడిందని చెప్పి ఎవరినో తీసుకొచ్చిండు. మనకెప్పుడు ఏదో ఒక దరిద్రం ఉండాలి కదా. అమ్మ నాన్న టెన్షన్ పడుతుంటారేమో. బావొచ్చిండని చెప్పు. సరే మాన్సి. అత్తయ్య, 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 మధు అన్నయ్య కనిపించట్లేదని కంగారు పడ్డాం కదా, ఇప్పుడే ఇంటికొచ్చాడంట. అవునా? పోనీలేమ్మా, ఒక పెద్ద టెన్షన్ తీరిపోయింది. మామూలు టెన్షన్ కాదత్తయ్యా, మళ్ళీ ఈ నెపంతో ఎక్కడ ఆ దరిద్రాన్ని తీసుకొస్తారోనని చాలా టెన్షన్ పడ్డాను. ఆ మృదుల లేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయన్నావు కదా బావా. ఇప్పుడు మృదుల లేదు, అయినా అన్నయ్య క్షేమంగా తిరిగొచ్చాడు. నువ్వు కూడా బావని మృదుల తీసుకెళ్ళిందన్నావు కదా, అది నిజం కాలేదు. కానీ బావ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం మృదుల లేకపోవడమే అన్నది మాత్రం నిజం. అమ్మా, బావ కనిపించట్లేదంటే అంత కంగారు పడిపోయారు. తిరిగి వచ్చాడంటే ఇంత సంతోషపడిపోతున్నారు. మరి మృదుల ఏమైందోనని కొంచెం కూడా ఆలోచించట్లేదంటమ్మా. మళ్ళీ మొదలు పెట్టావా బావా? అసలు దాని ప్రస్తావన ఇంట్లో తీసుకురావద్దని, దాని గురించి ఆలోచించొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? నీకిష్టం లేకపోతే నువ్వు ఆలోచించడం మానే, కానీ మమ్మల్ని ఆలోచించొద్దనే హక్కు నీకు లేదు.